ఇగో బతుకమ్మ అయిపోయినాక సద్దు ముద్దలు మా ఇంట్లో తయారు చేస్తారు. మా డాడీ ఇప్పుడే బెల్లం కొట్టింది. ఇప్పుడే ఇలా చేయొద్దు అంటాడు. ఇగో మా డాడీ, మా అమ్మ ఏమో గ్యాస్ అని పెట్టేది. ఇగో ఇప్పుడు నీళ్ళు పోతాను గ్యాస్ మీద పెట్టి. మా మమ్మీ ఇగో ఇలాచి పౌడర్. మా డాడీ ఏమో చిన్న పెట్టి అంటాడు. అగో మా మమ్మీ మా పిండిలో పోసి కలపమంటుంది మా డాడీ. మా డాడీ ఏమో పిండి కలుపుతాను ఇక్కడ. చూడండి గైస్, ఇది పల్లీల పొడి అంట. పొడి ఎక్కువైంది పిండి తక్కువైంది అంటాడు మా డాడీ. ఇంకో బాబులో ఇంకో అరకిలో పిండి అయితే ఏదో ఒకటి తీయరా డాడీ. ఇక మా అమ్మ ఏమో ఇక్కడ కలబెడతాను. ఇక బెల్లాన్ని కలబెడతాను పొయ్యి మీద. చూడండి ఫ్రెండ్స్, రవ రవ ఉంటాను మా డాడీ. మిక్సీలో పట్టిన పిండి అంటాను మా మమ్మీ. మొత్తం మిక్స్ అయ్యేదా కలపాలని మా డాడీ అంటాను. ఇదంతా ప్రిపరేషన్ మా తమ్ముని కోసం. మా తమ్ముడు చేయమంటే ఇదంతా కథ. సద్దు లడ్డు పాకం పోసి కలపాలి. ఇక ఇలా పాకం పోసి కలపాలి. ఇక పిండి రెడీ అయిపోయింది. కలిపిండు మా డాడీ. మా డాడీ తీసిండు. చక్కెర అందరికి మంచాలండి మా మమ్మీ. అగో మా డాడీ ఏమో నోట్లు ఎత్తాను ఆల్రెడీ. అయిపోయా. మా మమ్మీ స్పూన్ ఇస్తాను. అగో చక్కెర డబ్బా అది మా మమ్మీ చేతిలో ఉంది. అగో చక్కెర ఎత్తాను. ఇక చూసారా ఫ్రెండ్స్, ఇదంతా ఇగో మా తమ్ముని ప్రిపరేషన్ వల్ల ఇదంతా. ఇగో ఇదేమో మా డాడీ తినడానికి. వాళ్ళకి వంచాలి వీళ్ళకి వంచాలా అని. ఇక మా డాడీకి ఏమో గిన్నె గుంజుకొని ప్లేట్లు వేస్తాను. అగో చూడాలి. ఇక కోపడతాను. అగో మా డాడీ ఏమో అట్లా ముత్తుకుంటాడు. ఇగో ఇదే మా ఇంట్లో పంచాయతీ ఇవాళ. పల్లీల పొడి కొడతాను. ఇక మా డాడీ చూడండి ఏం చేసిండో. నువ్వుల పొడి కొట్టినా నోట్లో వేసిండు. ఇప్పుడు ఏమనాలి ఇక మా డాడీని చెప్పండి ఫ్రెండ్స్ మీరే. అనుకోకుండా తిన్నా పల్లీల పొడి అనుకోండి. ఏం చేద్దాం ఇక మళ్ళీ ఏదో పెడతాను. ఇక ఇప్పుడు చూస్తావు. ఇప్పుడు పల్లీల పొడి పెట్టాలి. నేను చూడకముందేమో నువ్వుల పొడి పెట్టిండు. ఏమన్నా మా డాడీ చెప్పాలి. అలా నువ్వుల పొడి అవో నాకు వద్దు, నాకు అద్దే వద్దు. పోతాను. ఇక మా మమ్మీ బెల్లం పాకం అయింది. కలుపుతాను. కలపాలి. మా డాడీకి ఏమంటే ఇస్తలేదు.